ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ అంకరేష్ణ. మరి నిన్న మనము గౌతమి చౌదరి అలాగే మూర్తి గారు ధర్మ మహేష్ వీళ్ళందరి గురించి అయితే నిన్న మాట్లాడుకున్నాము. సో కొన్ని ప్రూఫ్తోనైతే మళ్ళీ బయటికి రావడం జరిగింది. అసలు ముఖ్యంగా గిస్మత్ మండి మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరు, మరి ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు, ఎవరి వల్ల ఈ యొక్క బ్రాండ్ వచ్చింది అనే విషయాలు చాలా మందికి ఏంటి అనంటే గౌతమి చౌదరియే స్టార్ట్ చేసింది అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది. మరి అసలు ఎవరు స్టార్ట్ చేసిర్రు అనేది ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన. ఆ వీడియో విన్న తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. సో వీడియో విందాం. అసలు గౌతమి చౌదరి ఏం మాట్లాడిందో, మరి ఎవరు స్టార్ట్ చేసిండ్రు అనేది తనే క్లారిటీగా చెప్పింది. తన మాటల్లోనే మనం ఒకసారి విందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఇస్ ఇన్ గుంటూరు. ఐ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఇస్ నాట్ హియర్ రైట్ నౌ. సో మొదటగా గుంటూరులో స్టార్ట్ చేసినాము. సో ప్రస్తుతం మహేష్ ధర్మ లేడు, అందుకు నేను సాడ్ గా ఫీల్ అవుతున్నా అని కూడా గౌతమి చౌదరి చెప్పింది. లైక్ అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్ లో ఒక విజన్ తో హి స్టార్టెడ్ ఇట్ అండ్ హి స్టార్టెడ్ ఒక విజన్ తోని మహేష్ ధర్మనే మొదటిగా ఐడియా కానీ ఆ థాట్ కానీ మొత్తము ఇక్కడ క్లారిటీగా తనే చెప్పింది ఏంటి, మహేష్ ధర్మనే ధర్మ మహేషే స్టార్ట్ చేయడం జరిగింది విత్ గౌతమ్. విత్ గౌతమ్. అంటే ధర్మ మహేష్ వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్. సో ఇద్దరు కలిసి ఈ యొక్క గిస్మత్ మండి అనేది థాట్ తోని ఇంటీరియర్ తో మొత్తం సహా ఇద్దరు ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసిండ్రు అని ఎవరు చెప్పారు, గౌతమి చౌదరియే చెప్పింది. both traveled in a good way and this is the బోత్ ట్రావెల్ ఇన్ ఏ గుడ్ వే. సో ఇద్దరు కలిసి ఒక గుడ్ వేతో స్టార్ట్ చేసి ముందుకెళ్లారు అని కూడా చెప్పింది డైరెక్ట్ గా. result finally because this is the 7th branch and it's been only 3 years since we started. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి గుంటూరులో 7th బ్రాంచ్ ఓపెన్ చేసిందని చాలా క్లారిటీగా స్పష్టంగా మీడియా ముందే గౌతమి చౌదరి చెప్పుకొచ్చింది. సో పక్కన నిఖిల్ హీరో, సో మరి అతను కూడా ఉన్నాడు, మరి పక్కనే కూర్చొని సో చాలా మిస్ అవుతున్నాను ధర్మ ఈ టైంలో లేడు అని కూడా క్లారిటీగా చెప్పేసింది. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇప్పటి వరకు గౌతమి చౌదరియే గిస్మత్ స్టార్ట్ చేసింది, బిజినెస్ తనదే అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. మరి తనే ప్రూఫ్ గా చెప్పింది ఏంటి, ధర్మ మహేషే స్టార్ట్ చేసిండు అని చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కొన్ని ఇది అయిపోయిన తర్వాత సో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. సో డివర్స్ వరకు వెళ్ళిపోయారు, అదందరం మనము ప్రజెంట్ నడుస్తుంది చూస్తున్నాం కూడా. సో మరి ఎందుకు ధర్మ మహేష్ స్టార్ట్ చేసిన తర్వాత మరి తనే బ్రాండ్ ఇప్పుడు తీసుకోవాలి అని ఎందుకు అనుకుంటుంది అంటే, సో కొన్ని మనం మాట్లాడుకుందాం ఏంటి అని అంటే, ముందుగా డివోర్స్ కావాలి అని అనుకుంటారు. సో కోర్టు పరంగా వెళ్ళి ఇద్దరు డివోర్స్ తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అనంటే ధర్మ మహేష్ ఈ యొక్క గిస్మత్ మండి పైన బిజినెస్ పైన తను ఒక యాక్టర్ కూడా, తన దగ్గర ఆ ఆస్తి ఎక్కువ ఉంది. ఆ ఆస్తి కోసం ఇదంతా చేసే డ్రామా గౌతమ్ చౌదరి. మరి గౌతమి కొన్ని మాటలు కూడా వాళ్ళ ఫాదర్ కూడా అనడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ గౌతమి చౌదరికి ఆ అబ్బాయితోని చిన్న బాబుతోని సంబంధం లేదు. బాబు అవసరం లేదంటుంది, డివోర్స్ కావాలంటుంది. ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను. సో గౌతమి చౌదరి ఒకటే మాట అన్నది ఏంటి అనంటే, నాకు గతంలో బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మా బావలతో తిరగొచ్చు, ఎవరితోనైనా తిరగొచ్చు నేను, అది నా పర్సనల్, అది పెళ్లి కాకముందు కదా అని మాట్లాడింది. అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా తను ఏమైనా చేసుకుంటది అని తను చాలా స్పష్టంగా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది మనకు. మరి ఒక ఆడియో కూడా చూపిస్తాను మీకు, ఆడియో కూడా వినిపిస్తాను. సో ప్రెజెంట్ ఈ యొక్క డివోర్స్ ఇష్యూ పైన పిఎస్కి వెళ్ళడం జరిగింది గౌతమి చౌదరి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ, అలాగే అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో ఆడియో ఏం మాట్లాడిందో ఆడియోలో అది మనకు ఒకసారి వినిపిస్తాను మీకు. బ్రాండ్ నేమ్ చూసుకుంటా, నేమ్ డెవలప్ చేసుకుంటా, నా
సో తను ఏమంటుందంటే, నా బ్రాండ్ నేనే చూసుకుంటా. మా అబ్బాయికి ఇయ్యాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు తండ్రికి ఏదైతే ఉందో అది కొడుకుకే చెందుతుంది. అది అందరికీ తెలిసిందే. ఆస్తి పరంగా అయినా ఏదైనా గూడా కొడుకుకే చెందుతుంది. కానీ కొడుకుకొద్దు, నా బ్రాండ్ ఏందో నేను జూసుకుంటా అంటే, కొడుకు అవసరం లేదు అనే విధంగానే మాట్లాడుతుంది గదా! గౌతమి చౌదరి. మరి తనకెందుకివ్వాలి? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు గదా! అంటే అబ్బాయితోని అవసరం లేదు. కేవలం ఆస్తితోని మాత్రమే సంబంధం గౌతమి చౌదరికి. అందుకోసమే ఇదంతా జేసే డ్రామా. అతను జనవరిలో నాకు అటెంప్ట్ తెలియజేశాడు. చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని సో, జాన్వరిలో సో, జాన్వరిలో ఏమైంది అనంటే, ఏదైతే ఈ బిజినెస్ ఉందో ఇటన్ అంటే వీటన్నిటికి సంబంధించి అంటే జాన్వరిలో మన ధర్మ గారి ఆ విషయాలు కొన్ని బయటకొచ్చిన తర్వాత కొన్ని బ్లాక్‌మెయిల్ చేయడం జరిగింది. మరి బ్లాక్‌మెయిల్ చేసేటప్పుడు గూడా ధర్మ గారు ఒకటే అన్నారు. నాకు నువ్వు, బాబు ఉంటే సరిపోతుంది. నాకు ఎవ్వరు ఒద్దు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ టైంలో దొరికిందే కదా సందు అనే విధంగా గౌతమి ఏం చేసింది? ఈ బిజినెస్ గిస్మత్ మండికి సంబంధించినయి అన్నీ గూడా తన పేరు మీద రాయించుకుంది. అంటే ముందు తెలిసి బ్లాక్‌మెయిల్ తోటి రాయించుకుంది. అంటే ఇక్కడ అర్థమవ్వచ్చు మనకి. గౌతమి చౌదరి రాయించుకున్న తర్వాత డివోర్స్ ఇద్దామని ఫిక్స్ అయింది. ఎందుకు అనంటే, ఒకవేళ ముందే ఇస్తే ఈ ఆస్తి ఏమి తనకు చెందదు కాబట్టి, తనతో బాగుండి, తనతో నటించి, తను గౌతమియే గావాలి అనే విధంగా చేసుకొని, తన పేరు పైన రాయించుకొని, ఇప్పుడు చేస్తున్న ఆట. అబ్బాయి వద్దట గాని ఆస్తి గావాలంట. తనే మాట్లాడింది ఈ ఆడియోలో. చాలా స్పష్టంగా మనకు గూడా జెప్పింది. జాన్వరిలో నా పేరు మీద ఇచ్చాడు. నా పేరు మీద రాసాడు. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని. ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు డివోర్స్ అన్న తర్వాత. నువ్వే చెప్పావు గదా! వీడియోలో మొత్తం ధర్మ, మహేష్ ఇంకా గౌతమ్ ఇద్దరు గలిసి ఒక మంచి వేలో ఈ యొక్క గిస్మత్ మండిని ముందుకు బిజినెస్‌గా తీసుకెళ్ళింది అని. ఇప్పుడు మళ్ళీ నీ బ్రాండ్ నువ్వు చూసుకుంటా అనంటే, మరి అది మాట్లాడిందెవరు? అక్కడ మాట్లాడిందెవరు? గౌతమే గదా మాట్లాడింది. ఇప్పుడు గౌతమే మాట్లాడింది. అప్పుడు కూడా గౌతమే గదా మాట్లాడింది. మరి ఏది కరెక్ట్ అనుకోవాలా? మరి ఓపెన్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు అబద్ధమా? లేకపోతే ఈ ఆడియోలో మాట్లాడింది అబద్ధమా? ఓకే కలుసుకుంటాను అని చేశాడు. సో, మరి ఆయన ధర్మ గూడా కలిసుంటాము అనే విధంగా గౌతమి గావాలనుకున్నాడు. బాబుని గావాలనుకున్నాడు గాబట్టి, కలిసుందాం అంటే నాతోనుండండి. నాకు చాలు. నాకు ఆస్తి ఒద్దు అనే విధంగా గౌతమి పేరు మీద రాసిచ్చిండు. అదే ధర్మ చేసిన తప్పు అని ఇప్పుడు అర్థమైతుంది. మరి ఇంకొకటి పీఎస్‌లో మాట్లాడిన వీడియో గూడా మీకు ఆడియో గూడా వినిపిస్తాను ఒక్కసారి. ఈ అబ్బాయి ఆ ప్రేమలో వచ్చేసి వాళ్ళ అబ్బాయికి కావాలంటున్నారు. అంటే ఇంటికి వచ్చి ఆ అబ్బాయికి కావాలంటున్నారు. మా అమ్మాయి ఏం చేయాలి? సో, గౌతమి వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే, ఫ్రాంచైజీకి సంబంధించింది ఏదైనా గూడా వాళ్ళ అబ్బాయికే కావాలి అంటున్నాడు. మరి మా అమ్మాయి ఏం గావాలి అని క్వెషన్ జేస్తున్నాడు. మరి మనవడికే కదా చెందేది. మరి అంటే వాళ్ళ డ్యాడీకి గూడా తెలిసుంటది గదా! కొంచెంకి కొంచెమైనా గూడా. ఏదైనా గూడా మనవడికి చెందుతుందని. అంటే మా అమ్మాయి ఉంది గదా! మరి మా అమ్మాయికి ఏమొద్దా అనే విధంగానే మాట్లాడుతున్నాడు. మరి గౌతమి చౌదరి వాళ్ళ డ్యాడీ. ఇదే కదా మోస్ట్ అట్లా అడిగితేనండి ఇదే అన్న. ఏం కావాలో చెప్పండి అన్న. ఏమిస్తారు? 20 కోట్లు సంపాదించారు. మీకేం గావాలి అని అడిగినప్పుడు ఏమిస్తారు అని గూడా వీళ్ళు అడగడం జరిగింది. అంటే ధర్మ మహేష్ గారి దగ్గర 20,00,00,000 ఉన్నాయంట. ఆ 20,00,00,000 10,00,00,000 ఈమెకు రాసియ్యాలంట. అంటే 10,00,00,000 ఇస్తే మొత్తం సెటిల్‌మెంట్ క్లోజ్ చేసుకునే విధంగా మాట్లాడుతున్నారు. 10 కోట్లు ఇవ్వండి. మరి ఆ సంసారం చేసింది భార్య 10,00,00,000 ఇవ్వండి. మరి ఆమె సంసారం చేసింది గదా! నా కూతురు సంసారం చేసింది. నా కూతురు ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ అబ్బాయికి చెందొద్దు. నా కూతురికే చెందాలి. 10,00,00,000 నా కూతురికి రాసి అనే విధంగానే మాట్లాడుతున్నాడు గౌతమి చౌదరి వాళ్ళ డ్యాడీ. మంచి ఆస్తులు కూడా కొంత ఇవ్వండి. లీగల్‌గా ఎట్లుంటే అట్లా ఇవ్వండి అన్న. సో, అంటే 10,00,00,000 ఇస్తే లీగల్‌గా ఎళ్ళిపోయి డివోర్స్‌కి క్లోజ్ చేసుకునే అవకాశము ఉంటది అనే విధంగా అంటే వాళ్ళకి ఏం లేదు. ఇదంతా మనము చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమయ్యేది ఏంటి అనంటే, ఎటు తిరిగి
ధర్మ ఆస్తి మొత్తము గౌతమికే చెందాలి. ధర్మ దగ్గర ఉన్న డబ్బులు కూడా తనకే చెందాలి అనే విధంగా ఇదంతా చేస్తున్న డ్రామా. సరే, ధర్మ ఇష్టం లేదు. ధర్మ సరే ఓకే మోసం చేసిండు. ధర్మ వేరే అమ్మాయిలకు పిచ్చి ఉంది అనే విధంగా చాలా క్లారిటీగా చెప్పింది కాబట్టి సో ఓకే ఉండొచ్చు. సరే ఉన్నప్పుడు డివోర్స్ అప్లై చేసుకొని విడిపోవచ్చు. మరి చిన్న బాబు ఉన్నాడు గదా! బాబుకు చెందుతుంది గాబట్టి, మరి ఎక్కడికెళ్ళినా ఇప్పుడు కోర్ట్‌కెళ్ళినా ఏదైనా గూడా అబ్బాయికే చెందుతదని గూడా చాలా క్లారిటీగా గూడా చెప్తారు. అది మనందరికీ తెలిసింది కాబట్టి, వీళ్ళు జేసేదేంటి? ఇదంతా జేస్తే, ఇదంతా టార్చర్‌కి ఒక 10,00,00,000 ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతది. సెట్ జేసేసుకోవచ్చు అనే విధంగా వీళ్ళు చేసే ప్లాన్. ఇక్కడ చాలా క్లారిటీగా వీడియోలో మాట్లాడింది. ఆడియోలో గౌతమి చౌదరి వాళ్ళ డ్యాడీ మాట్లాడిండు. అలాగే గౌతమి గూడా మాట్లాడడం జరిగింది. జాన్వరిలో తన పేరు మీద కలిసి ఉంటామనే విధంగా తన పేరు మీద రాసిండ్రని గూడా చెప్పడం జరిగింది. చాలా క్లారిటీగా ప్రతి ఒక్క ఆడియో గాని, ప్రతి ఒక్క వీడియో గూడా మనకు బయటికొస్తుంది. పక్కాగా ప్లాన్ చేసుకొని కేవలం డబ్బు కోసమే, కేవలం తన ఆస్తి కోసమే ఇదంతా ఆడుతున్న ఆట అని క్లారిటీగా అర్థమైపోయింది. మరి ప్రస్తుతం ఈ వీడియో అలాగే ఆడియోలు మాత్రం మనం విన్నాము. సో, మీరు కూడా ఏమనుకుంటున్నారు? మరి ఇది కరెక్టా? తప్పా? అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. మరి ఇది ఇప్పటివరకున్న అప్డేట్ ప్రస్తుతం అయితే. నెక్స్ట్ మళ్ళీ ఏం ఆడియోస్ వస్తాయో, ఏం వీడియోస్ వస్తాయో దాని గురించి కూడా మళ్ళా మాట్లాడుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిఎల్ఎం మీడియా.